హమాస్ తాజాగా ఇజ్రాయెల్ సైన్యం మీదన చేయబోయినటువంటి దాడిని తిప్పికొట్టడంతో పాటుగా వేటాడి వణుకు చూపించింది ఇజ్రాయెల్. వణుకు ఎట్లుంటుంది అన్నటువంటిది హమాస్ వాళ్ళకి చూపించింది ఇజ్రాయెల్. తాజాగా జరిగినటువంటి పరిణామం ఇది. హమాస్ ట్రైడ్ టు ఇన్ఫ్లిక్ట్ fresh damage on southern Israel by firing rockets from northern Gaza towards the city of Ashkelon. However, the Israel Defense Force said that it successfully intercepted the attack and even identified the Hamas fighter who launched the attack. The Israel Defense Force released a footage showing how Israel warplane bombed the Hamas fighter within 30 minutes of the attack. Meanwhile, Israeli special forces detained over 100 people from Nassar Hospital in Khan Yunis, where intense operation is underway. Israel Defense Force claims that Hamas fighters are taking shelter there. ఇది ఇప్పుడు హమాస్ తీవ్రవాదుల వైపు నుండి ఒకడు రాకెట్ లాంచర్లతో విరుచుకుపడితే దాన్ని దారిలోనే నిరోధించినటువంటి ఇజ్రాయెల్ వాడు ఎక్కడి నుంచి ఆ రాకెట్ లాంచ్ చేశాడో ఐడెంటిఫై చేసి 30 నిమిషాల్లోనే వాడిని మట్టుపెట్టింది. మరొక వైపున ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సు గాజాలో తన మిగతా కార్యకలాపాలు కొనసాగిస్తుంది. హాస్పిటళ్ల మాటున ఏదైతే హమాస్ తీవ్రవాదులు దాక్కుంటున్నారో అట్లా తాజాగా 100 మంది హమాస్ తీవ్రవాదుని ఒక ఆసుపత్రిలో గుర్తించి అరెస్ట్ చేసింది. దీన్నే ఆసుపత్రిలో మానవ హక్కుల హననం అంటూ ఐక్యరాజ్య సమితి లాంటి వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు.